హలో నమస్తే వెల్కమ్ టు డైట్ మెను. ఎస్ ఎవ్రీ వీక్ కూడా మనం డిఫరెంట్ హెల్త్ కండిషన్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం అండ్ అలాగే మంచి మంచి రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. వారంలో ఫస్ట్ డేలోకి ఎంటర్ అయిపోయామండి. సో ఫ్రెష్ వీక్ కాబట్టి ఈ వీక్ మొత్తం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం అండ్ అలాగే ఏం రెసిపీ చేస్తారో చూద్దాం. లెట్స్ ఇన్వైట్ అవర్ న్యూట్రిషనిస్ట్ అలేఖ్య గారు. హాయ్ అలేఖ్య గారు. హాయ్ అశ్విని గారు. వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ? సూపర్ ఫైన్. మీరు? నేను కూడా సూపర్ ఫైన్గానే ఉన్నాను. సో మంచి మంచి రెసిపీస్ ప్రిపేర్ చేసేస్తూ ఉంటారు మీరు. అండ్ దాంట్లోని హెల్దీ రెసిపీస్ అంటే అంత టేస్టీగా ఉండవనే భావనలోనే ఉంటారు అందరూ కూడా. బట్ మీరు చాలా హెల్దీగా, ఈజీగా అండ్ అలాగే టేస్టీగా కూడా చేస్తూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చేసి ఫుల్ అయిపోయిందంటే. ఓకే ఫైన్. సో కొత్త వీక్లోకి ఎంటర్ అయిపోయాం కాబట్టి ఈ వీక్ మొత్తం దేని గురించి మాట్లాడుకోబోతున్నాం మనం? ఈ వీక్ కూడా ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం అశ్విని. ఈ వీక్ వచ్చేసరికి మనం ఎగ్జిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఎగ్జిమా అంటే ఏంటి? సో ఎగ్జిమా అనేది ఒక స్కిన్ కండిషన్ అన్నమాట. మనకి చాలామందికి అంటే జనరల్గా సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి, బట్ అది ఎగ్జిమానా కాదా అని చాలామందికి తెలీదు. సో అది ఒక టైప్ ఆఫ్ డర్మటైటిస్ అని చెప్పేసి అంటాము. సో ఆ ఎగ్జిమా కండిషన్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి, ఏవి మనల్ని ట్రిగ్గర్ చేస్తాయి, ఏవి తీసుకోకూడదు, సో వాటి గురించి మాట్లాడుకుంటాం. ఓకే. సో కంప్లీట్గా నాకైతే న్యూ టాపిక్ ఇది ఎగ్జిమా. సో చూద్దాం ఏం మాట్లాడుతారు ఏంటని నేను కూడా తెలుసుకుంటాను ఖచ్చితంగా. అండ్ ఏ రెసిపీ చేస్తున్నారండి? సో ఈరోజు వచ్చేసరికి మనం బ్రోకలీ ఎగ్ సలాడ్ చేసుకుంటాం. బ్రోకలీ ఎగ్ సలాడ్. ఓకే, హెల్దీ సలాడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో ఈ వీక్ మొత్తం కూడా మనం ఎగ్జిమా గురించి మాట్లాడుకోబోతున్నామండి. ఇది ఒక స్కిన్ కండిషన్. బ్రోకలీ ఎగ్ సలాడ్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. బ్రోకలీ ఎగ్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బ్రోకలీ, ఉడికించిన చికెన్, ఉప్పు, మిరియాల పొడి, పసుపు, ఉడికించిన కోడిగుడ్లు, నూనె, స్ప్రింగ్ ఆనియన్స్. బ్రోకలీ ఎగ్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే. సో ఎగ్జిమా అంటే బ్రీఫ్గా చెప్పారు, కొంచెం మనకి స్కిన్కి సంబంధించింది అని చెప్పేసి. సో ప్రిపేర్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఖచ్చితంగా. ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. ఓకే. సో దీంట్లో కూడా మనకి ఎక్కువ కుకింగ్ ఏం లేదు అశ్విని, జస్ట్ సార్టింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ చేసుకొని ఎగ్స్ యాడ్ చేసుకుంటాం అన్నమాట, జనరల్ ప్రాసెస్. ఓకే. సో ఇది హీట్ అయ్యేలోపు మనకి ఎగ్జిమా అంటే ఆల్రెడీ చెప్పారు ఇన్ఫ్లమేషన్ వల్ల కూడా రావచ్చు అని చెప్పేసి. సో చూడడానికి ఎలా ఉంటుంది? ఎగ్జిమా అంటే ఏంటి, మన స్కిన్ పైన ఎక్కడ వస్తుంది? సో ఎగ్జిమా అనేది జనరల్గా ఒక స్కిన్ అంటే డర్మటైటిస్ అని కూడా అంటారనమాట. దాంట్లో ఒక వన్ ఆఫ్ ద టైప్ అని చెప్తాము. సో ఇదేంటి అంటే మనకి ఓవరాల్ బాడీలో ఎక్కడైనా రావచ్చు. అదేంటి అంటే అది వచ్చిన పర్టికులర్ ప్లేస్లో మనకి స్కిన్ అనేది చాలా డ్రై అయిపోతుంది, మాయిశ్చర్ అనేది అస్సలు రిటైన్ అవ్వదు. సో చాలా డ్రై అయిపోయి ఆ పర్టికులర్ ప్లేస్లో బంపీ స్కిన్ అంటాం, చిన్న చిన్న టైనీ పింపుల్స్ లాగా వచ్చేస్తాయి. లేదు అంటే ఫ్లేక్స్ టైప్లో స్కిన్ అక్కడ లేయడము ఉంటుంది, లేదంటే ఎక్కువ ఇచ్చింగ్ ఉంటుంది ఆ ప్లేస్లో. ఎక్కువ ఇచ్చింగ్ చేయడం వల్ల ర్యాషెస్ అనేవి వచ్చేస్తాయి. సో అది చాలా మందికి డిపెండింగ్ ఆన్ ద టైప్, దీంట్లో ఒక 5-6 టైప్స్ ఆఫ్ ఉంటాయన్నమాట. సో ఆ డిపెండింగ్ ఆన్ ద టైప్ బట్టి ఒక పర్టికులర్ ప్లేసా, ఓవరాల్ బాడీయా, లేదు అంటే ఎలా అంటే ఏ టైప్ ఆఫ్ డర్మటైటిస్ అనేది మనము చెప్పగలము. కాజెస్ ఏంటి, అసలు ఎందుకు వస్తుంది ఎగ్జిమా అనేది? సో ఇది బాడీలో ఇన్ఫ్లమేషన్ వల్ల వస్తుంది అశ్విని. అంటే జనరల్గా ఇమ్యూనిటీ ఎలా అయితే తక్కువ ఉంటుందో సో అట్లా టైప్లో చాలా మందికి బాడీలో ఇన్ఫ్లమేషన్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటి అంటే కొంచెం యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అవి తీసుకుంటూ ప్రాపర్ హైడ్రేషన్ అని మెయింటైన్ చేసుకొని అండ్ స్కిన్ ఫ్రెండ్లీ ఫుడ్స్ అంటే కొంచెం వైటమిన్ సి ఎక్కువగా ఉన్న ఫుడ్స్ అలాంటివి ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే మనకి లైక్ బెటర్ ఉంటుంది అన్నమాట. ఓకే. సో ఫస్ట్ మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. సో దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేస్తున్నాం. ఓకే. దీన్ని కొద్దిగా సాట్ చేసుకుంటాం. సో ఎగ్జిమా వచ్చిన తర్వాత ఎటువంటి ఫుడ్స్ తీసుకోవాలి తొందరగా తగ్గాలి అంటే కనుక? సో మనకి ఎగ్జిమా వచ్చినప్పుడు ఎక్కువగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అండ్ ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోమని చెప్తాము. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్లో వచ్చేసరికి మనం కొద్దిగా బ్రోకలీ ఇంక్లూడ్ చేసుకోవడము, లేదు అంటే కొంచెం ఆకుకూరలు ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోవడము, లేదు అంటే బెర్రీస్ ఉంటాయి కదా, ఆల్ టైప్స్ ఆఫ్ బెర్రీస్లో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ తీసుకునే ఫుడ్లో కొంచెం రిఫైన్డ్ ప్రోడక్ట్స్ అనేవి తగ్గించుకొని
ఎక్కువగా ఫ్రెష్ ఫుడ్స్ అనేవి తీసుకోవడము అండ్ హోల్ గ్రెయిన్స్ తీసుకోవడం ఇలాంటివి చేయడం వల్ల ఏంటి అంటే దీంట్లో చాలా కాంపౌండ్స్ వల్ల బాడీలో ఉన్న ఇన్ఫ్లమేషన్ అనేది తగ్గిస్తుంది అన్నమాట. ఓకే. ఏజ్ గ్రూప్ ఉంటుందా అంటే లైక్ పిల్లల దగ్గర నుంచి వస్తుందా, లేదంటే పర్టికులర్ ఏజ్ గ్రూప్ నుంచి ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? సో ఇది అన్ని ఏజ్ గ్రూప్స్కి వస్తుంది అశ్విని. అంటే వీళ్ళకి పిల్లలకే వస్తుంది, పెద్దలకే వస్తుంది, ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వస్తుంది, అలా చెప్పలేము. సో ఇది అన్ని ఏజ్ గ్రూప్స్కి ఎఫెక్ట్ అవుతుంది. బట్ సివియారిటీ టైప్ ఆఫ్ ఎగ్జిమా అనేది వేరీ అవుతుంది. ఓకే. సో స్ప్రింగ్ ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ నేను దీంట్లోకి బ్రోకలీ వేసుకుంటున్నాను, ఉడకబెట్టిన బ్రోకలీ. ఓకే. సో లైట్గా సాటే చేసుకుంటాం కాబట్టి మనం ముందుగానే ఉడకబెట్టుకున్నాం. చికెన్ కూడా ఉడకపెట్టింది యాడ్ చేస్తాం. ఇలా పీసెస్ లాగా వేసుకోవచ్చు, లేకపోతే ష్రెడెడ్ చికెన్ వేసుకుంటే ఇంకా తినడానికి బాగుంది. అవును. దీంట్లో మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాము. ఫస్ట్ కొద్దిగా ఉప్పు, ఓకే, కొద్దిగా పసుపు కూడా మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేస్తుంది. అంటే బాడీలో ఎక్కడన్నా స్వెల్లింగ్స్, ఇన్ఫెక్షన్స్ అలా ఉంటే కూడా తగ్గిస్తుంది. అవును. అండ్ కొద్దిగా మిరియాల పొడి. ఓకే. సో దీన్ని కలిపేసి ఒక 1 minute మనం పెట్టేసుకుంటే అయిపోతుంది. ఓకే, చాలా ఈజీ. చికెన్ కూడా మనం బాయిల్ చేసేసుకున్నాం కాబట్టి ఇంత తొందరగా అయిపోతుందండి. చికెన్, బ్రోకలీ రెండు కూడా మనం బాయిల్ చేసుకున్నాం. సో యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ తీసుకోవాలి కాబట్టి ఇంకా దేంట్లో మనకి ఎక్కువగా ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఉంటాయి? సో మనకి తీసుకునే ఫుడ్స్లో ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్లో కానీ ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి లభిస్తాయి. ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి అంటే మనకి స్పెషల్ కేటగిరీ ఫుడ్స్ అని చెప్పేసి అంటాం. అంటే బ్రోకలీ కానీ, లెట్యూస్ కానీ, లేదు అంటే లైక్ వెజిటేబుల్స్లో వచ్చేసరికి ఎక్కువగా దుంపలు ఉంటాయి కదా, అవి కానీ వీటిలలో కొంచెం మనకి ఆ ఇన్ఫ్లమేషన్ రెడ్యూస్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి. అట్లా అని చెప్పేసి ఓన్లీ ఇన్ఫ్లమేషన్ తగ్గిపోవాలి కదా అని ఒక్కటి ఇంక్లూడ్ చేసుకోకూడదు. అప్పుడు ఏంటి అంటే మనకి ప్రోటీన్ కానీ అదర్ న్యూట్రియంట్స్ అనేవి తక్కువ అయిపోతాయి. సో వాటి డెఫిషియన్సీ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అన్ని తీసుకుంటే ఇవి కూడా మనం ఇంక్లూడ్ చేస్తాం. సో డే మొత్తంలో ఖచ్చితంగా ఒకసారి ఒక బ్రోకలీ ఏదైనా ఫామ్లో ఆమ్లెట్ లాగా కానీ, బ్రోకలీ సలాడ్ లాగా కానీ తీసుకోవడము, ఒకరోజు పాలకూర ఎక్కువ తీసుకోవడం, అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఫుడ్ అనేది మనం కాన్సన్ట్రేట్ చేసుకుంటే బెస్ట్ అన్నమాట. ఓకే, రెడీ అయిపోయింది. నేను సర్వింగ్ బౌల్లో తీసుకుంటాను. సో మనం ఎగ్స్ కట్ చేసేసుకుందాం అశ్విని. సో ఇది ఇలా అయినా పెట్టుకోవచ్చు బికాస్ బాయిల్డ్ కాబట్టి. లేదు అనుకుంటే మనం ఇంకా చిన్న చిన్న చాప్ చేసేసుకొని అది మిక్స్ చేసేసుకున్నా అయిపోతుంది. ఓకే, సో మన బ్రోకలీ ఎగ్ సలాడ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చేసేసి ఎలా ఉందో. ఓకే, సో షెఫ్ స్టైల్లో చేసేసారు. అండ్ అలాగే గార్నిషింగ్ కూడా సూపర్గా ఉంది చూడండి. పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్తాం కదా మనం, అలాంటప్పుడు ఇటువంటి గార్నిషింగ్ ఉంటుందన్నమాట. చూడ్డానికైతే చాలా బాగుంది. సో టేస్ట్ చేసేస్తానండి. అంతకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. బ్రోకలీ ఎగ్ సలాడ్కి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బ్రోకలీ, ఉడికించిన చికెన్, ఉప్పు, మిరియాల పొడి, పసుపు, ఉడికించిన కోడిగుడ్లు, నూనె, స్ప్రింగ్ ఆనియన్స్. బ్రోకలీ ఎగ్ సలాడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె, స్ప్రింగ్ ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన బ్రోకలీ, ఉడికించిన చికెన్, ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్లను కట్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, బ్రోకలీ ఎగ్ సలాడ్ రెడీ. బ్రోకలీ ఎగ్ సలాడ్ కి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూసాం కదండి. టేస్ట్ చేసి అలా ఉందో చెప్తా. బాగుంది. సో చికెన్ అండ్ బ్రోకలీ రెండు కాంబినేషన్, ఎగ్తో కూడా బాగుంటుంది. కొంచెం వేడిగా ఉంది, కొద్దిసేపు ట్రై చేస్తాను. చాలా బాగుందండి, ఈజీ రెసిపీ. ఇవే కాకుండా మనకి ఇంకా రెసిపీస్ కూడా చెప్పేసండి రేపు ఎల్లుండి కూడా. ఖచ్చితంగా
చేసేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బ్రోకలీ ఎగ్ సలాడ్ చాలా చాలా టేస్టీగా ఉందండి. ఎగ్జిమాలో భాగంగా మనం ప్రిపేర్ చేసేసుకున్నాం. యమ్మీ రెసిపీ అనమాట. మీరు కూడా ట్రై చేసేయండి. రేపటి డైట్ మెనూ ఎపిసోడ్లో మళ్ళీ మీట్ అవుదాం. అంటిల్ దెన్ టేక్ కేర్. దిస్ ఇస్ అశ్విని సైనింగ్ ఆఫ్. బై.